తెలంగాణ అసెంబ్లీలో వందే మాత్రం ఆలపిస్తే వెనక నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎలా వెళ్ళిపోతున్నారో చూశారు కదా. ఇలాంటి వారిని మనం ఎన్నికల్లో ఎన్నుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, ముస్లిమ్స్ ఈ దేశానికి ఏ విధంగా కూడా సపోర్ట్ చేయరు అని. వందే మాత్రాన్ని కూడా వీరు భరించలేకపోతే ఇంకెందుకు? ఒక జాతీయ జెండాని గౌరవించలేనటువంటి వారు ఒక వందే మాత్రాన్ని ఆలపిస్తే భరించలేనటువంటి వాళ్ళు, ఆలపించకపోవడం తర్వాత సంగతి, కనీసం ఆలపించినప్పుడు వినలేకపోతే ఇలాంటి వారిని మనం ఎందుకు శాసనసభ్యులుగా ఎన్నుకోవాలి? ఎందుకు గెలిపించుకోవాలి? ఈ దేశానికి ఏదైతే కావాలో అదే లేనప్పుడు, దేశభక్తి లేనప్పుడు దేశ ప్రజలు ఏ విధంగా పరిపాలిస్తారు వీళ్ళు? అంటే వాళ్ళు మతం పరంగా మాత్రమే పరిపాలిస్తారు. మతం మాత్రమే ముఖ్యం వాళ్ళకి. ఈ దేశం రాజ్యాంగం అవసరం లేదు, ఈ దేశం అవసరం లేదు. ఇక్కడ బ్రతుకుతారు, ఇక్కడ ఉంటారు. ఈరోజు పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాడి హక్కుల కోసం కాదు, కనీసం వాడు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ యొక్క రాజకీయ నాయకులు ఇది తీసుకోవాలి అనుమతి. బంగ్లాదేశ్లో ఎలా ఉందో మనం చూసాము. బంగ్లాదేశ్లో కొద్దో గొప్ప ఉండేదంటే ఇప్పుడు షేక్ హసీనా బయటకు వచ్చిన తర్వాత నాశనం చేసేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ నుంచే కదా మూడు పార్ట్లుగా విడదీశారు దేశాన్ని ఆనాటి పెద్దలు, అంటే పెద్దలుగా చెప్పుకునేటటువంటి పెద్దలు. వాళ్ళేమొచ్చేసి అక్కడ హిందువుల్ని నాశనం చేస్తారు, ఇక్కడేమొచ్చేసి ముస్లింలు హిందువుల్ని అగౌరవపరుస్తారు, అది కూడా శాసనసభ సాక్షిగా. ఇదే మామూలుగా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఎవడో హిందూ అనేవాడు కనీసం అసెంబ్లీ గేట్ వరకు కూడా వెళ్ళడు. ఒకవేళ వెళ్తే నేను ఇలాంటి దానికి ఒప్పుకోను, ఆ గేయాన్ని ఒప్పుకోను, మీ యొక్క ఖురాన్కి సంబంధించిన దాన్ని ఒప్పుకోను అంటే ఉంచుతారా అండి? చేతులు కాళ్ళు అక్కడే నరికేస్తారు. ఇక్కడేంట్రా అంటే స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ. దేశాన్ని గౌరవించలేనటువంటి వాళ్ళు ఇంకా ఈ దేశానికి ఏం చేస్తారు? ఇది మన దేశం యొక్క పరిస్థితి.